డియర్ ఫ్రెండ్స్, ఈ మీటింగ్ ఆనందయాత్ర గురించి. ఈరోజు మీటింగ్లో టాపిక్ ఆనందయాత్ర. అదేంటి మేడం, నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర విన్నాం కానీ ఆనందయాత్ర వి డిడ్ నాట్ లిజన్ ప్రాపర్లీ. పెద్దగా మేము వినలేదు. అన్నీ వినాలి, ప్రపంచంలో జీవితంలో అన్నీ విని తీరాలి. అన్నీ వింటేనే అసలు ఈ యొక్క దేశంలో మనం బ్రతుకుతాం. అట్లయింది. అబ్బో అన్నీ వినేసి తరించుదామని అంత ఏం లేదు కూడా విషయం, మ్యాటర్ ఈ వరల్డ్లో, కలియుగంలో. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫ్రెండ్స్ అందరం కలిసి నెలకొకసారి అట్లీస్ట్ మినిమం వన్స్ ఇన్ ఎ మంత్ అలా 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 పిక్నిక్ ఆనందంగా సంతోషంగా టూర్ వెళ్తాం. ఈ టూర్ పేరు ఆనందయాత్ర. ఎల్డర్స్ క్లబ్ మెంబర్స్ అందరం వెళ్తాం. ఎల్డర్స్ అనగా ఎవరు? ఎవరికి 50 ఏళ్ళు వస్తే వాళ్ళే ఎల్డర్స్, ఎవరికి 50 ఏళ్ళు వచ్చినా వాళ్ళు ఎల్డర్స్. సో ఎల్డర్స్ క్లబ్ మెంబర్స్ ఆనందయాత్రకి వెళ్తాం. ఆనందయాత్రకి వెళ్ళేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒక పిక్నిక్ కిట్, ఇప్పుడే నవ్ ఓన్లీ యూ మేక్ యువర్ పిక్నిక్ కిట్ రెడీ. పిక్నిక్ కిట్ దట్ ఈస్ పిక్నిక్ కిట్. ఆ కిట్ మగవాళ్ళకైతే ఒక బ్యాగ్ రూపంలో, ఆడవాళ్ళకైతే ఒక మంచి బుట్ట, కేన్ బాస్కెట్, మంచి బాస్కెట్. కేన్ బాస్కెట్ ఆర్ పళ్ళ బుట్ట, ఒక మంచి ఫ్రూట్ బాస్కెట్ లాంటిది, పూల సజ్జ లాంటిది పెద్దది నేను కొనుక్కున్నాను. ఇట్స్ బ్యూటిఫుల్ పూల సజ్జ, చాలా అందంగా ఉంటుంది. పెద్ద బుట్ట, ఎంత బాగుంది, ఎక్కడిది అని అందరూ, మా ఫ్రెండ్ తను పిక్నిక్కి వెళ్తూ తీసుకెళ్ళింది. అందరూ అడిగారంట, అరుణ గారిది, అరుణ చౌదరిది. అసలు ఆమె దగ్గర యాంటిక్ పీసెస్ ఉంటాయి, ఆమె కూడా యాంటిక్ పీస్. అయితే సో ఇప్పుడు యాంటిక్ పీస్ అంటే గుర్తొచ్చింది. ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణపతి అయి నమః, ఓం గం గణపతి అయి నమః. ఇప్పుడు డియర్ ఫ్రెండ్స్, మనం పిక్నిక్కి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా తీసుకెళ్లాల్సిన విషయాలు, అంటే మనతో క్యారీ చేయాల్సిన థింగ్స్ కొన్ని ఉన్నాయి. ద థింగ్స్ విచ్ వీ షుడ్ క్యారీ విత్ అస్. ఆ పిక్నిక్ కిట్లో ఎప్పుడూ పెట్టేసి ఉంచండి. దివ్యభారతి హీరోయిన్ అయినప్పుడు వాళ్ళ అమ్మ ఎప్పుడూ 2 సూట్ కేసుల నిండా ఆమె బట్టలు ప్యాక్ చేసేసి పెట్టేస్తుందట. సో ఎప్పుడు ఇంటికి వచ్చినా మళ్ళా ఒక ప్రొడ్యూసర్, నీ డేట్స్ ఉన్నాయమ్మా, యూ హ్యావ్ టు కమ్ ఫర్ ద షూటింగ్ అంటే ఇమీడియట్లీ ఆ సూట్ కేసులు 2 ప్యాక్ అయిపోయి రెడీ ఉంటాయి. కార్లో పెట్టేసి ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతాడు. 18 ఇయర్స్ కూడా నిండా లేవు ఆమె చనిపోయినప్పుడు, టీనేజ్ గర్ల్. అయితే ఈ విషయం ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడూ కూడా పిక్నిక్ కిట్ రెడీ పెట్టుకోవాలి. యూ షుడ్ కీప్ యువర్ పిక్నిక్ కిట్ రెడీ. అంటే ఎంబారసింగ్గా కాదు, ఒక నైట్ క్లోత్స్ ఒక పేరు, డే క్లోత్స్ ఒక పేరు, వాటర్ బాటిల్ ఒకటి పెద్దది, అండ్ ఒకటి మామూలుగా గాగుల్ చేసుకోవడానికి, మొహం కడుక్కోవడానికి. ఇట్ నీడ్ నాట్ బి డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ ఒకటి, ఆర్డినరీ ఒకటి, అండ్ డే వేర్ క్లోత్స్, నైట్ వేర్ క్లోత్స్ ఒక్కొక్క పేరు. అలాగే స్టీల్ టిఫిన్ బాక్స్ ఒకటి, ప్లాస్టిక్ టిఫిన్ బాక్స్ ఒకటి ఫర్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ టు బి క్యారీడ్ విత్ అస్. ఒక చాకు,
కత్తి, యాపిల్స్ ఫ్రూట్స్ కోసుకోవడానికి, ఒక వేస్ట్ ప్లాస్టిక్ కవర్, ఎందుకంటే ఆ తొక్కులు, ఆరెంజ్ పీల్, ఇవన్నీ మోసంబి తొక్కులు వేసుకోవడానికి. అంటే బస్సులో ఎక్కడ పడేస్తాం, అందుకని బస్సులో కారులో ఆ కవర్లో వేసి తర్వాత అంతా బయట పడేయచ్చు. అండ్ స్పూన్స్ 2, ఒకటి పెద్ద స్పూన్, ఒకటి మామూలు స్పూన్. స్టీల్ గ్లాసులు 2, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, టు డ్రింక్ జ్యూస్, కాఫీ, టీ అలా. అండ్ స్టీల్ ప్లేట్స్ 2, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, అంటే డిన్నర్కి, బ్రేక్ఫాస్ట్కి. అలాగే టూత్ పేస్ట్, టూత్ బ్రష్, ఎసెన్షియల్స్. ఆడవాళ్ళు అయితే టిక్లీ బొట్లు, వాళ్ళ మేకప్ సామాన్. టవల్ అండ్ బెడ్షీట్, ఎందుకంటే ఏదన్నా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ నిద్ర చేయాలి అని ఆ పూజారి అంటే ఒక బెడ్షీట్, ఒక టవల్ కూడా పెట్టుకోండి, ఎందుకంటే అది గుడి కదా, చాలా శుభ్రంగా ఉండడానికి. అండ్ స్నానం చేసి వేరే బట్టలు వేసుకున్నప్పుడు టవల్, సబ్బు, సోప్ కూడా రెడీ ఉండాలి. ఇవన్నీ కాకుండా ముఖ్యంగా క్యారీ చేయాల్సింది మెడిసిన్స్, అంటే మందులు, బీపీ, షుగరు, అవి ఒక 2 రోజులకి సరిపడా మీ పిక్నిక్ కిట్లో పెట్టేసుకోండి. సరదాగా చదువుకోవడానికి, రాసుకోవడానికి, నోట్ చేసుకోవడానికి ఒక నోట్బుక్, ఒక పెన్సిల్ అండ్ పెన్ అండ్ ఒక బుక్. ఏదైనా మీకు ఇష్టమైన నావెల్, మీకు ఇష్టమైన బుక్, మీకు ఇష్టమైన నావెల్ ఏదైనా తీసుకెళ్ళండి. నేను కోడూరి కౌసల్యాదేవి రాసిన ప్రేమ్ నగర్ ఎప్పుడు నా పిక్నిక్ కిట్లో పెట్టుకుంటాను. వై, ఎందుకు, somehow I like it. ఆరేకపూడి కౌసల్యాదేవి రాసింది. సో ప్రేమ్ నగర్ ఏంటంటే చిన్న బుక్, 80 పేజెస్ కూడా ఉండదు. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ 60 పేజెస్. కవర్తో కలిపి, అట్టతో కలిపి, అంత అందులో మనం పెట్టిన ఫొటోస్తో కలిపి, అంతా కలిపి కూడా 80 ఉండదు. చాలా చిన్న బుక్, 60 పేజెస్. ప్రేమ్ నగర్, రిటర్న్ బై కోడూరి కౌసల్యాదేవి. ఆమె పెళ్లి కాకముందు రాసింది, పెళ్ళయ్యాక ఇంటి పేరు మారిపోయింది ఆరేకపూడికి. సో యూ క్యారీ అ బుక్, నవల్ విత్ యూ. షర్మిలా ఠాగూరు ఆరాధన సినిమాలో ట్రైన్లో వెళ్తూ ఉంటే అటు నుంచి రాజేష్ ఖన్నా జీప్లో వెళ్తూ ఉంటాడు. మేరే సప్పునోకి రాని తుమ్ము కబ్ ఆవోగి అని ఒక పాట పాడతాడు. అప్పుడు ఆమె ఒక నవల్ చదువుతూ ఉంటుంది అని, ఇట్లా అని కిటికీలోంచి చదువుతూ ఉంటుంది కదా, ఆ కిటికీలోంచి అనేసి. అన్ఎడ్యుకేటెడ్, అన్సివిలైజ్డ్, అన్కల్చర్డ్ పీపుల్తో నేను మాట్లాడను, నాకు పెద్దగా జెల్లింగ్ కూడా కుదరదు వాళ్ళతో. బట్ ఈ సీన్ నేను చిన్నప్పుడు, అప్పటికే పాత అయిపోయింది ఆ సినిమా ఆరాధన. మేరే సప్పునోకి రాని కబ్బు ఆవోగితూ ఆ పాట. అప్పుడు ఆమె ట్రైన్లో వెళ్తుంటే అటు నుంచి రోడ్డు మీద నుంచి జీప్లో రాజేష్ ఖన్నా వెళ్తూ ఉంటాడు, ఆ పాట పాడతాడు. ఆమె నవల్ చదువుతూ ఉంటుంది కిటికీ దగ్గర కూర్చొని ట్రైన్లో. చాలా ఈ సీన్ నాకు బాగా గుర్తుంది. నేను ఎప్పుడు ట్రైన్లో కిటికీ దగ్గర కూర్చుంటే అటు నుంచి రోడ్ మీద నుంచి అన్ని బస్సులు, వెహికల్స్ వెళ్తూ ఉంటే భలే గమ్మత్ అనిపిస్తుంది. సో లెట్ us ఎంజాయ్ ఆల్ ద హ్యాపీ మూమెంట్స్ ఇన్ అవర్ పిక్నిక్. సో ఒక కెమెరా, ఒక మంచి కెమెరా కూడా, అంటే టు ప్రిజర్వ్ ఆల్ ద హ్యాపీ మూమెంట్స్. థ్యాంక్ యూ.